జై శ్రీరామ్. 2022 నుంచి 2025 మే వరకు మొత్తం 16 ప్రిడిక్షన్స్ అనేవి ప్రూవన్ అయ్యాయి. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆర్ద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబ స్థానంలో కుజుడు నీచబడి ఉన్నాడు, బలం తక్కువగా ఉన్నాడు. దాని మూల కుటుంబ సభ్యులతో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉండబోతోంది. జూన్ 6వ తారీఖు వరకు ఎప్పుడైతే కుజుడు మీకు కర్కాట రాశి నుంచి ఆయన మిథున రాశికి వెళ్తారు, జూన్ 7వ తారీఖు నుంచి చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. మరియు లగ్నాధిపతి అయిన బుధుడు జూన్ 22వ తారీఖు నుంచి ఆయన శత్రు రాశి అయిన కర్కాట రాశిలోకి వస్తున్నారు. దాని మూలంగా మళ్ళీ జూన్ 22వ తారీఖు నుంచి కుటుంబ సభ్యులతో ఇబ్బందికరమైన వాతావరణం అంటూ ఉంటుంది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ధనపరంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. ఈ మాసంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. విష్ణు సహస్రనామం పారాయణం చేయండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. లగ్నంలోకి సూర్యుడు రాబోతున్నారు జూన్ 14వ తారీఖు నుంచి. అలాగే సూర్యుడు, అలాగే గురువు, బుధుడు ఉండబోతున్నారు 22వ తారీఖు వరకు. దాని మూలంగా మీకు చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. జూన్ 22వ తారీఖు వరకు మీకు బిజినెస్ పరంగా పెట్టుబడి ఎక్కువ పెట్టండి, చాలా మంచి ఫలితాలంటూ ఉంటాయి. బిజినెస్లో మంచి రాబడి కూడా ఉంటుంది. ఎప్పుడైతే బుధుడు కర్కాట రాశికి వెళ్తారో పెట్టుబడి పరంగా తగ్గించి పెట్టుకోండి, ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మ్యారేజ్ పరంగా చాలా ఇంప్రూవ్మెంట్స్ అంటూ ఉంటాయి. ఎవరికి వివాహం అవటం లేదో వివాహం కూడా కుదిరే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా సంతోషంగా ఉంటారు. దశమంలో శని భగవానుడు ఉన్నారు. కెరియర్ పరంగా ఇబ్బందులు పెడతారు, కష్టాలు పెడతారు. పాలిటిక్స్ అనేవి ప్లే అవుతాయి. కెరియర్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. రాహు భగవానుడు మీకు కుంభరాశిలో ఉన్నారు, 9వ స్థానంలో ఉన్నారు. చాలా మంచి ఫలితాలంటూ ఇస్తారు. ఎవరైతే విద్యార్థులు విదేశాలు వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారో వారికి ఈ మాసం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. హెల్త్ పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండండి. మానసికమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. అంటే యాంగ్జైటీ, డిప్రెషన్స్ ఇలాంటివి వస్తాయి. కొంచెం జాగ్రత్తగా ఉండండి. శత్రువుల నుంచి విజయం సాధిస్తారు. జూన్ 6వ తారీఖు తర్వాత నుంచి కోర్టు కేసు విషయాల్లో మీరు విజయం సాధిస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. దూర ప్రాంత ప్రయాణాలు చేస్తారు. ఈ మాసంలో మీ తీర్థయాత్రలు అంటూ ఎక్కువ చేస్తారు. చాలా సంతోషంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.